పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క దినం ఈ యొక్క కూడికలో ఉండటానికి అయా మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా మీ దాసుల్ని మీ నామమున బలపరిచి ప్రభా బలహీనమైన మా కొరకు ప్రభా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందించబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ సన్నిధిలో మేము చేరి రావడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధిలో మీ నామమున నీ పిల్లలు నిలిచి మీ యొక్క నామ సంకీర్తన ద్వారా అయ్యా మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ప్రభా నంద్యాల దగ్గర కొత్తపల్లి గ్రామంలో నిలిచి సేవ చేస్తున్నా మీ యొక్క దైవదాసులు నాయన డేవిడ్ అನ್ನು బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభా మీ సన్నిధిలో నిలిచి మాట్లాడుతుండగా మీ దాసుని బలపరిచి ప్రభా నిలిచి ఉన్న మాతోను ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా వినుస్తున్న వారితో మీరు మాట్లాడుతుండగా వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించండి. నశించిపోతున్న అనేక ఆత్మలు నాయన స్థానిక సంఘంలో చేర్చబడి ఆత్మీయంగా బలపడటానికి నాయన కావాల్సిన కృపను అనుగ్రహించండి. అయా మరి నాయన ఆయా సందర్భాల్లో అనేక రీతులుగా మేము ఆయన వాక్యం వినుస్తున్నాం. వాక్యం విన్న ప్రకారం జీవించట మా తండ్రి మీ చిత్తం అయినట్టుగా ఆ రీతిగా మేము జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించదురని మా ప్రభువును మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. కింద మౌత్ కూడా చూడు. మంచిది. ఈ రాత్రి దేవుని తన మహాకృపను బట్టి మరలా మనమందరం కూడా ఆయన సన్నిధికి చేరరాగలిగి ఉన్నాం. ఉదయకాలం నుండి అలాగనే మధ్యాహ్నం ఈ రాత్రి కూడా దేవుని మాటలు మనం వినడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొంత సందర్భాన్ని బట్టి అవసరతను బట్టి నార్త్ ఇండియా ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఇంతటి చక్కని స్వతంత్రత, ధైర్యం, బహిరంగ కూడికలు కొన్ని స్థలాల్లో లేవు. భయం చేత బిక్కుబిక్కుననే ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి చక్కని స్వేచ్ఛను మనం కాల రాసుకోనకుండా సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎలాగుంటుందో తెలియదు. స్వార్థ ప్రకటించే విషయంలోనూ వినే విషయంలోనూ. ప్రియులారా, ఈ రాత్రి ఇలాంటి సంఘ స్థాపన కృతజ్ఞత కూడిక కొరకై ఈ రాత్రి కూడా ఒక ప్రత్యేకతను మనం కలిగి ఉన్నాం. చార్లీ కూడా 2021లో మరి ఇదే దినం అనుకుంటాను సేవా ప్రతిష్ట కార్యం, సేవ కొరకై వచ్చిన దినం. ఈ విషయంలో కూడా ప్రభువును స్తుతించటానికి, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించటానికి మనమందరం కూడా చేరవచ్చాం. ఈ రాత్రి సువార్తను మనం వింటూ ఉన్నాం. సువార్త కథ అని నమ్మిన మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు లేదు. సువార్తను మనం మాటి మాటికి వినకపోతే, ఆయన శిలువ మరణ పునరుత్థాన సువార్తను మాటి మాటికి వినకుండా, ఇది మనకు కాదు నమ్మని వారికి లేని వినకుండా ఉంటే
సిలువ విలువను మనం అర్థం చేసుకోలేము, స్థిరపడలేము. నమ్మని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ మాటలు మీ గ్రామములో కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాల నుండి సువార్తను మీరు వింటూనే ఉన్నారు. నిలబడిన నాకంటే మీకు సువార్త బాగా తెలుసు, అందులో మీరు దిట్ట. అయినా ఇందులో ఆశ్చర్యం ఏంటి అంటారా? దేవుని ప్రేమ. ఆయన నిన్ను నన్ను ప్రేమించబట్టాడు గనుకనే, నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే, నువ్వు ఇంకా నమ్మలేదు గనుక ఆయన ప్రేమ నీ వెంట పడుతుంది. ఈ సత్యాన్ని గ్రహించకపోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్నేహితుడా నష్టపోతావు. ఈ రాత్రి దయచేసి కొద్ది నిమిషాలు వాక్యం మీద మనసు ఉంచాలని నేను ప్రేమతో నమ్మని వారికి, నమ్మిన వారికి, ఇక్కడ కూర్చున్న వారికి, శబ్దయంత్రం ద్వారా దూరముగా ఉన్న వారికి ప్రేమతో మనవి చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అప్పుడు నన్ను కూడా మరి పెద్దలు జపాలంకురు గారు ఆహ్వానించి, అలాగే చారులు గారు మరి ఆహ్వానించి ఫాలోఅప్ చేసి వాక్య పరిచర్య చేయాలన్నటువంటి యొక్క ప్రార్థన పూర్వకమైన ఆలోచన, ఆ భారం మా మీద పెట్టినప్పుడు మేము కూడా రావడానికి, ఈ స్వార్థను ప్రకటించడానికి, మీతో సహవాసం చేయడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు మీ ద్వారా. మరి అంకుల్కును అలాగనే చార్లీ కుటుంబానికి, అలాగనే మన మధ్య మరి రాజరత్నం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయమే, ప్రభు దగ్గర ఉన్నారు, అది మనకు ఒక ధైర్యం. మరి ఇలాంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆహ్వానించిన మరి వీళ్ళందరిని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ మరొకసారి మీకు కృతజ్ఞత వందనాలు తెలియచేస్తున్నాం. మా సేవ కొరకై, కుటుంబం కొరకై ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఈ రాత్రి సందేశం కొరకై యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనాన్ని మన ముందు ఉంచుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం ప్రారంభ వచనం గనుక దయచేసి అందరం చందరం తీసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? తలడు వంచినట్లయితే చదివిన వచ్చిన భాగం కొరకై దేవుడు చక్కని వాతావరణం ఇచ్చినట్లు, చుట్టుపక్కల అభ్యంతరాలను తన స్వాధీనంలో ఉంచుకున్నట్లు, స్పష్టంగా తన శిలువ మరణ పునరుత్థాన రాకడ సువార్త వినబడినట్లు చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడా, ఎంత నమ్మదగిన దేవుడవునైనా మా ఆయుష్ని పొడిగించి 2025 చివరి నెల వరకు మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ మరిక నూతన సంవత్సరపు 2026 దయా కిరీటాన్ని ఇవ్వబోతున్నందుకై, మేము అందుకోబోతున్నందుకై స్తోత్రాలునైనా. ఈ గత సంవత్సరంలో, గత జీవితంలో మీరు చేసిన అనేక మేళ్లకై స్తోత్రం, రక్షణ కార్యాన్ని బట్టి స్తోత్రం. ఈ స్థానికంగా నాయనా దాదాపుగా తండ్రి 37 సంవత్సరాలు తండ్రి సంఘ స్థాపన జరిగి నడిపించారు నాయనా. మరొక సంవత్సరంలో బిడ్డలు అనేక సవాళ్లను తమ భుజాల మీద ఉంచుకొని ముందుకు వెళుతున్నారు. మునుపటి కంటే ఎక్కువ దీవెన, గొప్ప కార్యములు సంఘం ద్వారా, సంఘస్థుల ద్వారా, సేవకుని ద్వారా మీరు జరిగించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుని మరి మా ప్రభువా తండ్రి చాలుని కూడా మీ పరిచర్య కొరకై పిలుచుకున్నారు నాయనా. ఇంకా బలముగా వాడుకోండి తండ్రి. ఇంకా నాయనా రాబోయే దినాల్లో మరి మా అనేకమైన కార్యాలు ఉన్నాయి చేయవలసింది, కనికరించండి కుటుంబాన్ని నాయనా. మరి పోషణ విషయంలో, అన్ని విషయంలో, ఆరోగ్య విషయంలో, ప్రయాణ విషయంలో సహాయం చేయండి. ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి వారిని దర్శించుదురని ప్రాధేయపడుతున్నాం అయ్యా. మాటలు మీవి గనక మీ మీద ఆధారపడుతూ మాతో, మా అందరితో మాట్లాడుదురని వాక్యమైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి ఈ డిసెంబర్ మాసం క్రైస్తవ మీటింగ్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే సందేశాలు. ఏ సందేశాలు? జన్మదిన సందేశాలు, క్రిస్మస్ సందేశాలు,
చెప్పగా విన్నాను. దరిదాపుగా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందయ్యా మీ క్రిస్మస్ పండుగ అంటే, మా పండుగ నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు ప్రతిరోజు ఇక స్టార్ట్ అవుతాయి అన్నది సమాధానం. కానీ ఈ రాత్రి మనం చెప్పుకోవాల్సి ఉంది, నీవు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి హృదయములో చేర్చుకున్నప్పుడు, హృదయములో ప్రభువు పుట్టినప్పుడు, అప్పటి నుండి ప్రతిరోజు కూడా ఏంటిదండి? పండగే. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడేవారు కదా, యేసయ్య తోడుగా ఉంటే రోజు ఒక పండుగే అనే పాట. అవునండి. కనుక ఆయన యొక్క పండుగ అనగా సంతోషం. ఆయన ఇచ్చు సంతోషం ఒక పీరియడ్కి సంబంధించింది కాదు, ఒక రోజుకు సంబంధించింది కాదు. ఆయన ఇచ్చు సంతోషం అది శాశ్వతమైంది. ఆ సంతోషాన్ని మేము అనుభవిస్తున్నాం. దయచేసి పండుగల దినాలు మాత్రమే అనుభవించి తర్వాత మరలా సంతోషానికి దూరం కావద్దండి. సంతోషాన్ని సంపూర్ణంగా అంగీకరించి ప్రభు వచ్చే వరకు, మనం జీవించే వరకు సంపూర్ణంగానే సంతోషంగా ఉందాం. ప్రతిరోజు 25 లాగానే బ్రతుకుదాం. అయితే ఈ మాసములలో మరి క్రిస్మస్, ఆయన జన్మదిన సందర్భమైన సంగతులు ఎక్కడైనా వినబడుతూ ఉండగా ఈ రాత్రి కూడా ఇక్కడ వినబడతాయేమో అని కొంత అంచనా వేసి ఉండవచ్చు. అయినా ప్రభు నడిపించినటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆ సందేశం లేదు. మీరు నిరుత్సాహపడవలసిన అక్కరలేదు. ఎందుకనగా మీరు వింటూ ఉంటారు కనుక, అలాగనే మనం వినబోతుంటాం కనుక, దానికంటే ముఖ్యమైనటువంటి యొక్క సంగతి నమ్మినటువంటి యొక్క మనం వినండి ప్రియులారా. చరిత్రలో జ్ఞాపకం చేసుకోండి, ప్రభు వచ్చాడు, ఆయన జన్మించాడు, జీవించాడు, శిలువలో రక్తం కార్చి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. చివరి మజిలి, చివరి ప్రాముఖ్యత ఏంటంటే ఆయన రెండవ రాకడ. ఇది పండుగ. మనమందరం కూడా రాకడ కోరిక ఎదురు చూడవలసిన వారమే ఉన్నామే తప్ప ఈ 2025 డిసెంబర్ పోతానే మరలా 2026 డిసెంబరు కొరకు ఎదురు చూడవలసిన అక్కర లేదు. అలాగ ఎదురు చూస్తున్నాము అంటే ప్రభువును మనం తక్కువ చేసిన వారముగా ఉంటాం. ఈ పుట్టుక తేదీలు, పుట్టుక దినాలు చేస్తూ ఉన్నామంటే దేవాది దేవుణ్ణి, సర్వలోకనాథుణ్ణి, సృష్టికర్తను మానవునితో సమానంగా చేస్తున్నాం. మనమే ఆయన దైవత్వాన్ని తగ్గిస్తున్నాం. ఇది చాలా విచారకరం, చాలా బాధాకరం. ఎప్పుడు పండుగ అనగా ఒక పాపి జీవితంలో ఆయన జన్మించినప్పుడే పండుగ, రక్షణ వచ్చినప్పుడే, రక్షకుడు వచ్చినప్పుడే పండుగ. కనుక ఇది సంవత్సరాలకు జననము మరణము. ఇది చాలా ఆలోచన చేస్తే ఇది విచిత్రం కనబడుతుంది. వాటికి మనము దూరముగా ఉండుదుముగాక. ఆమెను చెప్పట్లేదే అంటే ఇష్టం లేదు కదా. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక మనం ఆయన పుట్టుక కోసం ఎదురు చూడవలసిన అక్కర్లేదు. మనమేం గొర్రెల కాపురులంగాం, జ్ఞానులంగాం కదండి. మనం రక్షించబడిన వారం, ఆయన రాకడ కోరిక ఎదురు చూడాలి. రైట్, అలాగ సిద్ధపడదాం. ఈ రాత్రి వచ్చిన మనము ఇంకే గ్రామానికి ఆయన శిలువను, మరణ, పునరుత్థాన, రాకడ గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఆయన నేరుగా మాట్లాడుతున్నటువంటి యొక్క మాట స్థాపన. ఉదయకాలం మనం చూసాం. ఏ స్థాపన చూసాం? ఉదయకాలం సంఘ స్థాపన. ఆయన తన చేతులతో పరిశుద్ధ ఆలయమును ఆయన స్థాపించాడు. ఆ పరిశుద్ధ ఆలయమును ఆయన స్థిరపరిచాడు, అనగా నిలబెట్టాడు. మన గ్రామంలో కూడా ఆయన పరిచర్యను స్థాపించాడు, నిలబెట్టాడు. గనుకనే నేను మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ రాత్రి కూడా ఒక స్థాపన గురించి నేను చెప్పాలని ప్రభు ప్రేరేపణ బట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను. ఆ స్థాపన ఏమిటి? ఉదయం చెప్పుకున్న స్థాపన కాదు, అది మేలు చేసిన స్థాపన, అది సంఘ స్థాపన, అది సంతోషకరమైనటువంటి యొక్క పదం. అయితే ఈ రాత్రి ఏ స్థాపన అనగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడే మాట ఏంటంటే, అక్కడ రాయబడింది, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? ఎవడు స్థాపించలేడు, సాధ్యం కాదు. ఎందుకు? ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి నుంచి మాట వచ్చిందంటే ఆ వ్యక్తి మీద ఎంత ప్రెషర్ ఉంటేనో ఈ మాట వస్తుంది. కన్నీళ్ళు విడిస్తూ, ఏమ్మా అట్ట మాట్లాడుతున్నావు, నేనేం నేరం చేశానని మాట్లాడుతున్నావు అంటే పరిస్థితి అంతకు ముందు ఎంతో జరిగిందనే అర్థం ఉంది. ఎన్ని ఒత్తిళ్ళు, ఎన్ని మాటలు జరిగాయని అర్థం ఉంది. యేసు ప్రభు వారి వేదన, ఆవేదన కూడా ఈ రాత్రి ఇక్కడ రాయబడింది. ప్రియులారా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ భూమి మీద ఆయన
పాపము చేశాడు అని ఎవరు స్థాపించలేకపోయారు. ఏమయ్యా అంత ధైర్యంతో చెప్తున్నావు, నువ్వు చూసావా అంటే అవును, ఆయన కలిగి ఉన్నాం గనుక ఆయన కలిగి ఉన్న వారందరికీ ధైర్యమా పిరికితనమా చెప్పండి? ధైర్యమే. రాత్రి ఎందుకనగా సహోదరుడా, మేము ప్రకటించే దేవుడు పరిశుద్ధుడు, మేము ప్రకటించే దేవుడు మచ్చలేనివాడు. ఆయనలో ఏ పాపము ఉన్నదని అనేకులు ప్రయత్నించినా ఇంతవరకు నిరూపించలేకపోయారు. పాపమును రుజువు చేయాలని ప్రయత్నించి పాపములో ఉండి చనిపోయారు, కానీ ఆయనలో పాపం పట్టుకోలేక పోయారు. గనుక ఆ దేవుడు నీతిమంతుడు గనుక, పరిశుద్ధుడు గనుక ఆ ధైర్యమే మాలో ఉంది గనుక ధైర్యంగా చెబుతున్నాం. రెండవ ధైర్యం, ఆయన చచ్చినవాడు కాడు, ఆయన చనిపోయి చావును చంపి తిరిగి లేచిన సజీవుడు ఆయన ప్రపంచంలో ఒక్కడే గనుక ఆ ధైర్యం ఉంది. నేటికి ఆ సమాధి మనం ఖాళీ సమాధిని చూస్తాం. ఆయన చనిపోయి తిరిగి లేవడం మాత్రం కాకుండా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మమ్మల్ని కూడా ఆయన రక్షించి ఆయన లేపి ఎఫెసీ పత్రికల ప్రకారంగా ఆయనతో సమానంగా ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు గనుక ఏం సిగ్గుపడాల్సిన పని ఉందా? ఏమన్నా ఏం లేదు. ధైర్యమే ఇకంతే. పోతే 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 ముందు వెళ్ళిపోతాం. ఇంకా పిరికితనం కొంటే ఇంకా ఏడవరికి రోగాలతో సస్తా బతుకుతూ ఉండాలి. కనుక నమ్మిన వారికి ధైర్యం ఏదనగా ఆ ధైర్యం ఏంటంటే మన ప్రభువే మనకు ఒక ధైర్యం. ఈ ప్రపంచంలో ప్రభు అడుగుతున్నాడు ధైర్యంగా. ఈ రాత్రి మేము కూడా ధైర్యంగా ప్రకటిస్తాం. నేను చెప్పే మాట కాదు, నేరుగా సాక్షాత్తు దేవాతి దేవుడే యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు అక్కడున్న ప్రజలను, నా యందు పాపమున్న ఎడల మీరులో ఎవడు స్థాపించండి అని అడిగినప్పుడు వారి యొక్క జవాబు ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ శాస్త్రులు పరిచయులు ఉన్నారు. ఆయన యందు పాపము కనుగొనడానికి ఎంతో ప్రయత్నం చేశారు. శాస్త్రులు పరిచయులు అంటే చాలా క్షుణ్ణంగా పరీక్షించేవారు. వచ్చే పదాలను, వచ్చే మాటలను, చూపులను, సైగలను, నడవడిని చాలా డీప్గా చూసి ప్రయత్నం చేసేవారు పట్టుకోవాలని. వీరు శాస్త్రులు పరిచయులు అంటారు, కానీ వీరి వల్ల కాలేదు. ఆయన నేరము కనుగొనడానికి ప్రయత్నించారు, కానీ వారి వల్ల కూడా కాలేదు. అది మాత్రమే కాదు, ఇదే శాస్త్రులు పరిచయులు ఒక నేరం చేసిన స్త్రీని పట్టుకొని వచ్చారు. ఈయన ఏం చెప్తాడు? ధర్మశాస్త్రానికి విరోధంగా చెప్తే పట్టుకుందామని. వినండి ప్రియులారా, అక్కడ జరిగినటువంటి ఏక సంగతి, ప్రభువులో పాపమును పట్టుకోవాలని ఆయన నేరం ముందు పట్టుకోవాలని వచ్చారు, కానీ అది రివర్స్ అయింది వ్యవహారం. రాళ్ళు చేత పట్టుకొని వచ్చారు. యేసు ప్రభువా చెప్పు నాయన, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె పాపము చేసింది, ఈమె పాపం చేసింది కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలి? ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని రాళ్ళు కూడా తెచ్చుకున్నారు. చాలా మంచోళ్ళు కదా, ఇంకా యేసు ప్రభు రాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేకుండా రాళ్ళు కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఏను అంటే చంపాలని, ఎందుకంటే ఆ చంపిన నేరం వారి మీద మోసుకోకుండా, ఎంత జ్ఞానవంతులు చూడండి, ఎవరి మీద మోపాలని? మళ్ళా ప్రభు మీద మోపాలని. వీళ్ళారా ప్రభు సమాధానం లేదు, నేలకు వంగి రాస్తూ ఉండగా వారు మరలా అడిగారు. పాపమును చేసి పట్టబడిన స్త్రీని పట్టుకొని వచ్చారు, ఆమె మీద నేరం మోపుతున్నారు. అలాగని ఏం చెప్తాడు? ఒకవేళ చంపండి అంటారా? నరహత్య అవుతుంది. వద్దు అంటాడా? ధర్మశాస్త్రానికి విరోధంగా పాపం చేసినట్టు ఉంటుంది. రెండింటి ఎక్కించుకోవచ్చు, దొరికినాడు ఈరోజు అనుకున్నారు. దేవుడు గనక రెండు సమాధానం చెప్పాలి. మనమైతే ఏదో ఒకటి చెప్పేవాళ్ళం, ఆప్షన్ ఏ ఆప్షన్ బి అంటాం. బి అన్న చెప్పాలా, తప్పితే ఏ అన్న చెప్పాలి. కానీ ఆయన రెండు చెప్పలేదు. తిరిగి వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీలో పాపము లేని వాడేవాడు మొదటిగా ఆమె మీద ఏంట్రా రాయి అన్నాడు. వారు మనసాక్షి చేత గద్దించబడి ఒక్కొక్క రాయి నరాలను లూజ్ అయిపోయినాయి. రాయి పట్టుకోవాలంటే నరం చాలా బలవంతంగా పట్టుకోవాలి. నరాలను ఊడిపోతే, నరాల సత్తువ పోతే చేతులను రాళ్ళని ఏమైపోయినాయి? కింద పడిపోయి సిగ్గుతో తల దించుకొని తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయన మీద నేరము మోపడానికి వచ్చిన వారే నేరము వారికి కనపడి మేము పాపాత్ములమని తిరిగి వెళ్ళిపోయారు. అది యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకత. శాస్త్రులు పరిచయులు మోపాలను ప్రయత్నం చేశారు, కాలేదు.
నేరం చేశారు అని ప్రయత్నం చేయడానికి వచ్చిన వారు వారే నేరస్తులుగా తీర్చబడ్డారు. అంత మాత్రమే కాదు, శిలువ కార్యములో ప్రధాన యాజకులు కూడా ఆయన మీద నేరం మోపసాగారు, కానీ వారి వల్ల కాలేదు. అలాగనే గవర్నర్, పిలాతు, అధిపతులు, పిలాతు భార్య కూడా కదండి, రాత్రి సమయంలో దర్శనములో లేదా దేవుని వాక్కు ఆమెకు వినిపించబడిన మాట భర్తతో చెబుతుంది, అయ్యా ఆ నీతిమంతుని జోలిపోవద్దు. ఆయన కూడా నేరం మోపలేకపోయాడు, చేతులు కడుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్ర ప్రవీణుడైనటువంటి యొక్క సౌలు అని పిలువబడేటువంటి ఆయన పౌలుగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఆయన కూడా ఆయన మీద నేరము మోపలేకపోయారు. ఇది బైబిల్ చరిత్ర ఉంటే ఈ లోక చరిత్రలో అనేక మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో మనం ఎరిగిన వారమే. ఆర్ఆర్కే మూర్తయ్య గారు రేడియోలో విశ్వవాణి పరిచర్యలో యేసు ప్రభు వారి మీద తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను బైబిల్లో తప్పులు పట్టుకోవాలని బైబిల్ చదివా. బైబిల్లోని తప్పులు పట్టుకొని, యేసు దేవుని తప్పులు పట్టుకొని ఒక పుస్తకం రాసి ప్రపంచానికి నేను కనువిప్పు చేయాలని రాశాను. కానీ నేను దేవునిలో తప్పులు పట్టుకోవాలని బైబిల్ చదువుతుంటే ఆ దేవుడని నా తప్పులు పట్టుకున్నాడు, నేను ప్రభువును. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట! అది దేవుని ప్రత్యేకత. ఆయన మరణం వరకు చక్కని సువార్త చేసి ఆయన ముగించాడు. ఇది మన కన్నుల ఎదుట, అంతకుముందు చరిత్ర చూసాం, మన కన్నుల ఎదుట. మాత్రమే కాదు, ఇంకా అనేకలు ఉన్నారు. హైదరాబాద్లో మనం చూస్తాం, పరవస్తు చిన్నయ్య సూర్య స్వామి గారు కదండి, గొప్ప దైవజనులుగా. ఇంకెందరో ఉన్నారు, ధనుంజయ శాస్త్రి గారు, ఇంకెందరో ఉన్నారు, చెప్పుకున్న సమయం లేదు. కానీ వీరందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. ఆయనలో పాపమును కనుగొనాలని వారు ఆలోచించారు. కానీ చివరికి వీరే ఎవరని తీర్చబడ్డారు? పాపులను తీర్చబడి పాపాన్ని ఒప్పుకొని ఆయనకు సొంతమయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా ఉందామనుకున్నారు, కానీ సొంతమయ్యారు. ఇది దేవుని ఆకర్షణ, ఇది దేవుని యొక్క ప్రత్యేకత. అందుకని ఎవరు కూడా ఆయనలో పాపమున్నదని స్థాపించలేక పోయారు. ఇది వాస్తవం. రెండవ సంగతిలోనికి వద్దాం. 46వ వచనం చూద్దాం. నేను మరి పాపము నాలో లేదని మీరు ఎరిగారు కదా, మీరు పాపం స్థాపించలేదు కదా, రైట్. నేను మరి సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఈ రాత్రి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, ఆయనలో పాపము లేదు. అయితే పాపము లేని దేవుడు సత్యము చెబుతున్నాడు, ఎందుకు నమ్మడం లేదు? ఈ రాత్రి ఇంకా అనేకులు గ్రామంలో నమ్మని వారు అనేకులు ఉన్నారు, ప్రపంచంలో అనేకులు నమ్మని వారు ఉన్నారు. ఎందుకు నమ్మడం లేదు? ఆయన పాపాత్ముడు కాకపోతే ఎవరవుతారు? దేవుడు అవుతారు. మరి దేవుణ్ణి ఎందుకు నమ్మడం లేదు? ఒకసారి ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? ఈ రాత్రి దేవుని నమ్మాలని ఈ కోడికలు మనవి చేస్తున్నాం. ఆయన నమ్మండి. దేవుని ఎందుకు నమ్మాలి? ఆయన సత్యం చెబుతుంటే ఎందుకు నమ్మాలి? ఆయన మాటలో సత్యం ఉంది, బైబిల్లో సత్యం ఉంది. ఆదికాండ గ్రంథంలో మనం చూస్తాం, ఆకాశము కలుగునుగాక అన్నప్పుడు ఏం కలిగింది? ఆకాశం కలిగింది. సత్యమా అబద్ధమా? ఒకవేళ మీకు ఆ మాట చెప్పనీకి ఇష్టం లేకపోతే పైకి చూడండి, ఏముంది పైన? ఇప్పుడు అబద్ధమా సత్యమా చెప్పండి? సత్యమే. భూమి కలుగునుగాక అన్నాడు. కాళ్ళ క్రింద చూడండి, అబద్ధమా సత్యమా? ఇంకెన్నో ఉన్నాయి, ఇంకొద్దులేండి, సమయం లేదు. కనుక ఆయన సృష్టికర్త. సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఆయనదే. ఆయన సత్యం చెప్పాడు, ఈ సృష్టి అంతటిని నేనే కలగజేశాను మీ కొరకు అన్నాడు. ఆదామును ఏలమని చెప్పేశాడు. ఈ రాత్రి ప్రియులారా, ఆయన సత్యవంతుడండి. ఆయన సత్యము చెబుతుంటే ఆయన దేవుడని ఎందుకు నమ్మడం లేదు? ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటే ఇప్పుడు కాదు ఎప్పుడైనా రండి ఆ జవాబు చెప్పడానికి. స్థానికంగా సేవకులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించుకుంటావో అప్పుడే నీకు జవాబు దొరుకుతుంది. ఎప్పుడైతే నువ్వు జవాబును కనుగొంటావో నువ్వు మేలు పొందుతావని ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను. సృష్టికర్తని నమ్మాలి. రెండవది, ఏమని నమ్మాలి? ఏమైనా నమ్మమంటున్నావు సరే, ఏమని నమ్మాలి? ప్రియులారా, లేఖనము చెబుతుంది ప్రతి వారు నమ్మాలి, ప్రతి ఒక్కరూ నమ్మాలి. నమ్మిన వారు మరలా నమ్మాలి, నమ్మని వారు మరలా నమ్మాలి. ఇందులోనే అసలు సంగతి ఉంది. ఏమని నమ్మవలసిన వారమై ఉన్నాం? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో
ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు ఏం పొందుతాడు? రక్షించబడతాడు. నమ్మిన వానికి ఏం దొరుకుతుంది? రక్షణ. నమ్మని వానికి ఈ రాత్రి నమ్ముతావా? నీకు రక్షణ. నమ్మకపోతావా? శిక్ష. నమ్మవని ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను. ఏమని నమ్మాలి? ఆయన సృష్టికర్త దేవుడిని నమ్మాలి. రెండవదిగా ఏమని నమ్మాలి? ఆయన దేవుడైతే మనం ఎవరము? రాత్రి ఆలోచన చేస్తే ప్రియులారా, చెప్పే నేను కూడా పాపాత్ముడనండి. ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కొంతమందికి మాట అంటే కోపం రావచ్చు, మంట రావచ్చు, కొంతమందికి బాధ రావచ్చు. ప్రియులారా, పాపాత్ములం, అందరం పాపాత్ములమే. ఒకవేళ మీరు కాకపోతే, మీ కుటుంబం కాకపోతే, మీ ఇంట్లో మీ కుమారుడు కానీ తప్పు చేసినప్పుడు దాన్నే పాపం అంటారు. తప్పు చేసినప్పుడు మందలించవద్దండి. ఎక్కడ ఎటు తిరిగినా నీ భర్తను తిరిగి వస్తే ఏమనొద్దండి. ఖచ్చితంగా పిల్లవాడు కానీ, భర్త కానీ, భార్య కానీ, పెద్దలు కానీ తప్పు మాట్లాడితే, తప్పు చేస్తే కనీసం ధైర్యం లేకపోయినా బాధపడతాం. ధైర్యం ఉంటే అన్న అట్లా చేయొద్దన్న, అట్లా మాట్లాడొద్దు అంటాం. అది ఏంటిది? అది తప్పు. తప్పే. ఏమది? పాపం. కనుక అందరం మనం ఒప్పుకోవాల్సిన వారమై మనం పాపాత్ములమని గ్రహించాలి. ఇంకా ఏమని నమ్మాలి? పాపాత్ములమైనటువంటి మన కొరకు ఒకటి సిద్ధపరచబడి ఉంది, ఒకటి రెడీగా ఉంది, ఒకటి కాచుకొని ఉంది. ఎలా అనగా, పాపం వలన వచ్చు జీతం మరణం. ఏంటి ఆ మరణం? పిరికివారు, అవిశ్వాసులు, అర్హంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకముల చేత మండుగుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణానికి పులిస్ స్టాప్ లేదు, అన్ని కామాలే. రెండవ మరణము అంతటితో ఆగిపోయేది కాదు, అయిపోయేది కాదు. నిత్య నరకాగ్నిగుండములో రొమ్ము కొట్టుకుంటూ ప్రలాపించేదే రెండవ మరణం. మరణము రెండవది ముగింపు కాదు, ఆత్మకు శిక్షతో కూడిన పని. అగ్ని ఆరదు మానవుని ఆత్మకు, అక్కడ ముగింపు లేదు ఈ రాత్రి ప్రియులారా. కనుక పాపం అనవచ్చు జీతం మరణం, అగ్నిగుండం ఉందని నమ్మాలి. పాపాత్మని నమ్మాలి. ఏంటి దీని కొరకు ఏమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఏదైనా మార్గం ఉందా? వరదలు వస్తాయి. కర్నూలు జిల్లాలో వరదలు భయంకరంగా వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఆ నది తీర ప్రాంతంలో వారిని ఖాళీ చేయమన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మైక్ కట్టుకొని జీపుకు చెబుతున్నారు, నీళ్ళు వస్తాయి, ఖాళీ చేయండి అని. ఒక ముసలామె అంటుంది, నేను పుట్టిన్నేళ్ళైంది ఈ ఊరిలో, ఇంతవరకు చుక్క నీళ్లు రాలే, మమ్మల్ని ఖాళీ చేసి ఈ స్థలాలన్నీ కూడా మీరు ఆక్యుపై చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారని. అసలు రాలే. ప్రాణభయం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. చీకటి పడింది. వరదలు వచ్చాయి, పైన గేట్లు ఎత్తారు. ఆ వరద నీటిలో మంచముతో సహా ముసలామె కొట్టుకుని పోయి చచ్చిపోయి శవం కూడా దొరకలేదు. ఆ వార్తను నమ్మలేదు, ఆ మాటను నమ్మలేదు. నేటి దినంలో కూడా నీవు దేవుని నమ్మడం లేదు, నీవు పాపివని నమ్మడం లేదు, పాపానికి విరుగుడి ప్రపంచంలో దేవుడు చేశాడని నమ్మడం లేదు. అందుకని నీవు కూడా అగ్నిగుండములో కొట్టుకొని పోవలసిన గతి ఏర్పడుతుంది. స్నేహితుడా, దయచేసి ఆలోచించయ్యా, ప్లీజ్ ఆలోచించండి. నమ్మండి. అలాగన అగ్నిగుండం ఉందని ఆ అగ్నిగుండాన్ని తీసివేయడం కొరకై దేవాది దేవుడు, పరమందున దేవుడు, మానవునితో సంబంధము లేని దేవుడు, ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, పాపాత్మలతో జతకట్టడానికి లోకొచ్చాడు. ఆయన పాపులతో ఉన్నాడు కానీ పాపము చేయని గొప్ప దేవుడు. ఇప్పుడే మనం చూసామని నేరము ఎక్కడ కనపడలేదు. 33 సంవత్సరములు ఆయన జీవించాడు. నీ పాపాన్ని బట్టి అగ్నిగుండం ఉందని గ్రహించి, అదిగో ఆ అగ్నిగుండాన్ని తప్పించటానికి, మన పాపం చేసిన దాన్ని బట్టి శిక్ష మనం పొందవలసి ఉండగా న్యాయంగా ఆ శిక్ష యావత్తు అంతా కూడా దేవాతి దేవుడే మోసుకున్నాడు. ఆ కలువరి శిలువలో దెబ్బలు తిని రక్తం కార్చి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన మరలా రాబోతున్నాడు. ఇది సత్యం. ఇది నమ్మాలి. నమ్మి రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయవలసిన అక్కడ రాయబడిన మాట, యేసు ప్రభు అని నమ్మి మనము నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించిన ఎడల నీవు చల్లని వార్త రక్షణ పొందుతావండి. ఒకవేళ ఇది కూడా నమ్మకపోతే అగ్నిగుండం తప్పదు. ఎందుకు నమ్మవని ప్రశ్నిస్తున్నా, నిలబెడుతున్నా అంతే, ఇంకేం లేదు. ఎందుకు నమ్మవు? ఆయనలో పాపం ఉందా?
లేదంటున్నావా? మరి నమ్ము. ఎందుకు? మరి నువ్వు మరణించవా? నమ్మవా నేను చనిపోతావని? నమ్ముతాను. మరి చనిపోతావని నమ్మినప్పుడు ఎందుకు నువ్వు చనిపోయిన తర్వాత అగ్నిగుండం నమ్మట్లేదు? ప్రియులారా, ఈ రాత్రి మనం ప్రశ్నించుకుందాం. చనిపోయి తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. నమ్మని ఒక ఆయన ఉన్నాడు. 12 గుడులో ఒక ఆయన యేసు ప్రభువుని అప్పగించారు. ఇంకొక ఆయన బలవంతంగా నమ్మలేదు. ఇంకొక ఆయన దృఢ విశ్వాసంగా నమ్మలేదు. అది అవిశ్వాసంగా ఉన్నాడు, నమ్మలేదు. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అంటే కదా ఏమన్నాడండి తోమా? నేను నమ్మను అన్నాడు. ఏంట్రా ఎందుకు నమ్మవంటే, నమ్ముతాను కానీ ఎట్లా నమ్ముతాను? ఆయన ప్రత్యక్షం కావాలి, నేను చూడాలి. ఆయన శిలలో మేకులు అరచేతులు కొట్టబడ్డాయి కనుక పక్కన బల్లెపోటు పొడవబడింది కనుక ఆ బల్లెపోటు పొడిచిన స్థలంలో నా 2 వేళ్ళు లేదా వేయి పెట్టి ఒకసారి టెస్ట్ చేస్తాను, రక్త పరీక్ష చేసినట్టు కదా, అప్పుడు నేను నమ్ముతా అన్నాడు. నిజంగా నాకు అనిపించింది, ఇంత చేసి ఇంత చనిపోయి ఇంత తిరిగి లేచి ఇంత ఉమ్ము వేయబడితే ఇన్నేళ్ళు వెనకముడు ఉండి నమ్మకపోతే మనమైతే ఏం చేస్తాం? చెంపబట్టి కొడతాం. ఇంత చేసి నీకెందుకు రా అని చెప్పి కదండి. కానీ ఎంత ప్రేమగల దేవుడు తెలుసా? నమ్మని తోమా కొరకు, అవిశ్వాసంగా బ్రతుకున్న తోమా కొరకు ఆయన మరలా ప్రత్యక్షమయ్యాడు. బాబా, ఆయన ప్రేమకు అవధులు లేవంటే ఇట్లాంటివే. అవసరం ఉందా తోమ కొరకు ప్రత్యక్షం కావడానికి? తండ్రి అప్పగించిన పని చేశాడు ఈ భూమి మీద. తను ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నా పని అయిపోయిందని కూర్చోలేదు. ఎంత గొప్ప దేవుడు అండి. మరలా ప్రత్యక్షమై తోమా నమ్మయ్యా, చూడయ్యా గాయాలు, కమ్మన్నాడు. చూశాడు. అప్పుడు తోమా గుండెలు పగిలిపోయాయి. అయ్యో నిజమే కదా, ఎంత మూర్ఖంగా ఆలోచించాను అని మదన పడుతున్నప్పుడు ప్రభు అన్నమాట చూచి తోమా నమ్మి మనకు చెప్పినప్పుడు తోమాను బట్టి మనము బలంగా నమ్ముతాం. కానీ దానికంటే మించిన సంగతి ప్రభు ఒకటి వదిలిపెట్టాడు. అక్కడ మాట్లాడిన మాట, తోమా నీవైతే చూసి నమ్మావు, నువ్వు ధన్యుడవే, ధన్యుడవు అనుకుంటున్నావు, ధన్యుడవే. కానీ ఒకటి విని తోమా, చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన ఎనమదలో ఉన్నవారే ధన్యులు. తోమా కంటే ధన్యులం కదా మనం. ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి. ఈ రాత్రి సహోదరుడా, ఈ రాత్రి నమ్మండి అయ్యా, ఆయన దేవుడు, పాపుల రక్షకుడు. ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. నమ్మండి. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. ఆయన నమ్మాలి. కానీ వీరు నమ్మడం లేదు. ఇంకా నమ్మకపోవడానికి ఒక 3 కారణాలు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. మన ఇంట్లో నమ్మని వారు చాలామంది ఉన్నారు, మన గ్రామంలో నమ్మని వారు చాలామంది ఉన్నారు. నమ్మమని ప్రాధేయపడుతున్నాం. నీలో ఉన్న 3 కారణాలు కూడా ఎత్తి చూపిస్తా. ఇక నేను నమ్ముతావో లేదో ఆలోచన చేసుకో. రండి, మొదటి యొక్క మాట, ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? 45వ వచనం రండి. 45వ వచనం, 8వ అధ్యాయము 45వ వచనం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనక మీరు నన్ను, ఇది జవాబు, మొదటి ప్రశ్న. ఆయన సత్యం చెప్తున్నాడు కనుక నమ్మడంలే. ఎవరి మాట వింటాం మనం? అబద్ధం చెప్పిన మాటనే మనం వింటాం. అదే మాట అక్కడ రాబడి చూడు, 42వ వచనంలో, మీరెలా నా మాటలు గ్రహింపకుండా ఉన్నారు? మీరు నా బోధ విననేరకుండట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. నీవు సాతాను సంబంధివి మాత్రమే కాకుండా మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు ఏమీ లేదు, సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాటలాడును. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు గనక వాని మాట నమ్ముతున్నారు. మీరు వాని మాట నమ్ముతున్నారు కాబట్టి మీరు ఎవరు నమ్మడం లేదు? అది నన్ను నమ్మడం లే. నీవు నరహంతకుని మాట, అబద్ధికుని మాటని నమ్ముతున్నావు, సాతాను మాటని నమ్ముతున్నావు. సాతానుడు చెబుతున్నాడు, తినుదురా, తాగుదురా, పాపం చేద్దురా అని పిలుస్తున్నావు. వాని మాట నమ్ముతున్నావు గనుక ఎవరి మాట నమ్మకొచ్చావు నువ్వు? దేవుని మాట నమ్మడం లేదు. ఎవరి మాట నమ్మాలి? ఒకసారి ఆలోచించు. నీ కొరకై సృష్టిని కలగజేశాడు, నీ కొరకై ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, పరలోకంలో నీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు, నీవంటే తప్పిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇటు దేవుని నమ్మకుండా నీ చావును, నీ మరణాన్ని, నీ దుఃఖాన్ని, నీ అనారోగ్యాన్ని,
నీ కీడును చూసి ఆనందపడే దుర్మార్గుడైన దుష్టుని నమ్ముతావా? అసలు న్యాయం ఉందా నీకు? ఎంత విశ్వాసఘాతకులుగా మనం బ్రతుకుతున్నామో ప్రశ్నించుకుంటే అసలు ఎంత నేరస్తులమో ఆలోచించండి. ఎవడండి వాడు? సాతానుడు మనకేమవుతాడు? చుట్టమా? వాడికి మన కోసం ప్రాణం పెట్టాడా? సృష్టిని కలగజేసాడా? ఏమి చేయలేదు. ఇంకా వాడు చేయంగా మనము సచ్చే నరకానికి పోతే సంతోషపడేవాడు. అలాంటి వాని మాట నువ్వు నమ్ముతున్నావు. అందుకనే నువ్వు ఎవరి మాట నమ్మడం లేదు? ఎవరిని నమ్మడం లేదు? దేవుని నమ్మకుండా ఉన్నావు. కాబట్టి కనీసం ఇదైనా కనువిప్పు చేసుకో. మొదటి మాట, నీవు సాతానులో ఉన్నావు గనుక, సాతాను మాట వింటున్నావు గనుక నువ్వు నమ్మడం లేదు. దయచేసి వాడు నీకేం చేయలేదు. వెనక్కిరా. ఎందుకు నమ్మకుండా ఉండవో మొదటి కారణం ఇది. రెండవ కారణం, నువ్వు ఎందుకు నమ్మకుండా ఉండవో రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు. అక్కడ ఇద్దరు ఇప్పుడు చెప్పిన మాటలని ఒక రెండవ కోణంలో ఆలోచన చేద్దాం. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఒకవైపు పాపం చేసిన వారు ఉన్నారు, మరొక వైపు కూడా ఎవరున్నారు? పాపం చేసిన స్త్రీ ఉంది, మరొక వైపు పాపము లేని దేవుడు ఉన్నాడు. ఈ తీర్పు జరుగుతుంది. ప్రభు అన్నాడు, మీలో నేరము అనగా నీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అన్నాడు. వారందరూ కూడా రాయి వేయలేదు. వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అదే వార్త, అదే మాట పాపము చేయబడిన స్త్రీ వింటుంది. హృదయములో నొప్పించబడి మారు మనస్సు పొంది పాపాలు ఒప్పుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆమె నిలబడింది అక్కడ. అప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా, ఎవరు నిన్ను శిక్షింపలేదా? ఆమె మనస్సును ఎరిగిన వాడై పశ్చాత్తాపడింది కనుక, హృదయంలో ఒప్పుకుంది కనుక ప్రభు అన్నమాట, అమ్మ నువ్వు వెళ్ళి ఇకను పాపము చెయ్యకము. ఒక ఆమె పాపం లేకుండా వెళ్ళింది. వీళ్ళందరూ కూడా మరలా దేంతో వచ్చారో దాంతోనే పోయారు. అంటే రెండవ అర్థం ఏంటంటే, నీకు పాపం అంటే ఇష్టం కనుక ఎవరిని నమ్మడం లేదు? ఈ రోజుల్లో దేవుని నమ్మడం లేదు. సాతాను సంబంధివి, సాతానుకు బానిసయో కనుక నువ్వు నమ్మడం లేదు దేవుణ్ణి. రెండవ మాట ఏంటంటే, నీకు పాపం అంటే ఇష్టం కనుక నువ్వు పాపంలోనే మరల బ్రతకాలని వెళ్ళిపోతున్నావు. ఆ స్త్రీ ఇక చేసింది చాలు స్వామి, ఇంక ఈ దుర్మార్గ బ్రతుకు వద్దే వద్దని అక్కడే విడిచిపెట్టి పాపం తీర్చబడి తిరిగి వెళ్ళిపోయింది. పాపాన్ని విడిచిపెట్టింది, దేవుని ఇష్టపడి వెళ్ళింది. వారు పాపాన్ని ఇష్టపడి వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో పాపాన్ని ఇష్టపడుతున్నారు. త్రాగుడుని ఇష్టపడుతున్నావు, వ్యభిచారాన్ని ఇష్టపడుతున్నావు, దొంగతనాన్ని ఇష్టపడుతున్నావు, నరహత్యను ఇష్టపడుతున్నావు. నువ్వు చేసే ప్రతి పాపముని ఇష్టపూర్వకంగానే చేస్తున్నావు. తెలియకుండా ఎవడు ఏం చేయడం లేదు. అన్ని చేసి స్టేషన్లో దొరికి నాకేం తెలియదు అంటే ఇరిసపెట్టి పూలదండేసి ఇంటికాడ వచ్చి వదిలిపెడతారు పోలీసు వాళ్ళు. మక్కిలు ఇరగొట్టి సాక్ష్యాలతో సహా నిరూపించి జైల్లో పెడతారు, కోర్టుకు తీసుకెళ్ళి. ఏమి నీకు తెలియకుండా అయితే ఎవరు ఏం చేయరు. తెలిసి చేస్తున్నావు, పాపమును ఇష్టపడి చేస్తున్నావు. స్నేహితుడా, పాపాన్ని విడిచిపెట్టలేక పాపపు ఆనందం ఇదే ప్రపంచమని పాపపు ఆనందం ఎంజాయ్ అని చేస్తూ ఉన్నావు. కనుకనే నీవు దేవుని నమ్మకుండా పాపం విడిచిపెట్టమంటే విడిచిపెట్టడం లేదు. ప్రభు నమ్ముకుండయా విడిచిపెట్టారు. పాపాన్ని త్రాగుడు విడిచిపెట్టయ్యా ఇష్టపడట్లేదు. ఈ రాత్రి వేళ పాపానికి అలవాటు పడిపోయిన స్నేహితుడా, పాపానికి అలవాటు పడిపోయిన సహోదరి, పాపం ప్రమాదకరమైంది. అలవాటుగా చేస్తున్నావు. ఉదయకాలం లేచి అలవాటుగా చేస్తున్నావు, రాత్రులు అలవాటుగా చేస్తున్నావు, ఉద్యోగం లంచం అలవాటుగా తయారైపోయింది. ఇది తీసుకోకపోతే బతకలేమన్నా అని తేలికగా చెబుతున్నారు చాలామంది. అలవాటు అయింది పాపం అంటే. భయమే లేదు పాపం అంటే ఈ దినాల్లో. పాపం చేసిన వాడు సిగ్గుపడవలసిన దినాలు, పాపం చేసిన వాడు అవమానంతో దాక్కోవలసినట్టు దినాలు పోయాయి. ఇప్పుడు పాపం చేసిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుసా? కాలరెగేసి తిరుగుతున్నాడు. ఎవడు పట్టుకుంటాడో చూస్తా నన్ను అని. కారణం, నాకు ఆ బలం ఉంది, ఈ బలం ఉంది, ఈ ధనం ఉందని తిరుగుతున్నాడు. పాపానికి అలవాటు పడ్డాడు గనక వాడు ప్రభువును నమ్మడం లేదు. మూడో కారణం చెప్పి దాటి వెళ్తున్నాడు. మూడవ కారణం యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట. అక్కడ వారు శాస్త్రులు పరిసయ్యులు చెబుతున్నమాట. ఏమన్నారు? ఒక్కసారి ఆ మాట చూద్దాం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యము నాకు చోటు లేదు గనుక నన్ను నమ్మడమే మాట పక్కన పెట్టండి. నమ్మకపోవడం మాత్రమే కాదు, ఇంకొక రెండవ అడుగు వేశారండి ముందరికి. ఏం చేస్తున్నారు? అసలు నేను లేకుండా చేస్తే అయిపోతుంది. నమ్మడమేందిరా? చంపడానికి ప్రయత్నం. ఎవరు వీరు? పై భాగంలో ఎవరు వీరు? వీరంతా ఏమంటున్నారు? అబ్రహాము ఎవరు అంటున్నారు? మా తండ్రి నేను అబ్రహాము అంటున్నారు. మేము అబ్రహాము సంతానం అంటున్నారు. అబ్రహాము సంతానము, యూదా సంతానం, ధర్మశాస్త్ర సంతానం, మేమందరం వారిమే.
ఒక దిక్కు మేము అబ్రహాం సంతానం అంటున్నారు, కానీ అబ్రహాం వంశంలో పుట్టినటువంటి యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయాలంటున్నారు? ఖతం చేయాలనుకుంటున్నారు. మత్తయి సువార్త ప్రారంభం కదండి, మొదటి వచ్చిన అబ్రహాము వంశావళిని ప్రారంభించబడుతుంది. దీని అర్థం ఏంటంటే, నీవు మతములో ఉన్నావు గనుక నువ్వు నమ్మడం లేదు. నువ్వు మతంలో ఉన్నావు కనుక నమ్మడం లేదు. నువ్వు సాతాను చేతిలో బందీవయ్యావు, నమ్మడం లేదు. పాపం అంటే ఇష్టపడుతున్నావు గనక, ఎంజాయ్ చేస్తున్నావు గనక బయటికి రావడం లేదు. మూడవదిగా, మతము ముసుగులో ఉన్నావు గనక నువ్వు మారు మనసు పొందడం లేదు, జీవితం మార్చుకోవడం లేదు. ఏ మతమైనా పర్వాలేదు, ప్రతి మతములో ఒక ముసుగు ఉంది. ఒక్కొక్కరు ఒక మతంలో ఉన్నారు, మా మతం రక్షిస్తుందిలే అనుకుంటున్నారు, మోసపోతున్నారు. ప్రియులారా, నీ మతం నిన్ను ఏమాత్రం కూడా రక్షించదు. నిన్ను కొన్ని మతాల విషయాలు ప్రస్తావించడం లేదు, కానీ ప్రత్యేకంగా పరిస్థితులను బట్టి వాటి విషయాలు మనకు అవసరం లేదు. కానీ నేను నేరుగా చెబుతున్నా, క్రైస్తవ మతము కూడా నిన్ను రక్షించలేదు. యూదా మతములో ఉన్నవారు, అబ్రహాము సంతానం కలిగిన వారు, అబ్రహాము సంతానంలో వచ్చినటువంటి యేసు ప్రభువును నమ్మకుండా ఆయన చంపేయాలనుకున్నారు. వీరు మతస్థులు. కానీ వారు కూడా నమ్మవలసిన అవసరం ఉంది. ఈనాడు మతం మనిషిని మోసం చేస్తుంది. ఏంటి మతం? కార్యాలు చేస్తున్నావు. ఏంటి మతం? పేర్లు పెట్టుకున్నావు. ఏంటి మతం? మందిరానికి వెళుతున్నావు. ఏంటి మతం? బైబిల్ చదువుతున్నావు. ఏంటి మతం? పాటలు పాడుతున్నావు. ఏంటి మతం? పైకి భక్తి కనబడుతున్నావు. ఏంటి మతం? అన్ని క్రైస్తవ పండుగలు చేస్తున్నావు. ఏంటి మతం? వందనాలు చెప్తున్నావు. ఏంటి మతం? చందాలు ఇస్తున్నావు. ఏంటి మతం? చర్చిలు కడుతున్నావు. ఏంటి మతం? చర్చిలకు స్థలాలు ఇస్తున్నావు. ఏంటి మతం? క్రైస్తవ ప్రతి కార్యం చేస్తున్నావు. కానీ నీ హృదయంలో వాక్యానికి చోటు లేదా? దేవుని వాక్యానికి చోటు ఉన్నవాడు, దేవుని వాక్యానికి చోటు ఇచ్చినవాడు, ఆయన హృదయంలో దేవుని యొక్క శిలువ మరణ పునరుత్థాన సువార్తను నమ్మినవాడు, ఆయన వాక్యానికి నీ హృదయంలో స్థానం ఇస్తావు. నీ హృదయము పాపంతో నిండి ఉంది, చీకటితో నిండి ఉంది. యోహాను మొదటి పత్రికలో మనం చూస్తాం, దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగుకు చీకటికి మాత్రం పొత్తు లేదు. నీలో పాపం అనే చీకటి ఉంది కనుక ఆయన వెలుగుగా రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చనిపోయి తిరిగి లేచి ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం, ఆయన తలుపు నొద్ద నిలిచి తట్టుతూ ఉన్నాడు, హృదయం తెరవమని. అప్పుడు నువ్వేమంటున్నావు? నేను అన్ని చేస్తున్నా కదా ప్రభువా, మళ్ళీ ఎందుకు హృదయము? ఒక ఆయన ప్రశ్నిస్తున్నాడు, నేను సేవకుని కొడుకును, మా తాత ముత్తాతలు గారు వారందరూ కూడా క్రైస్తవులే, సర్టిఫికేట్ క్రైస్తవులే ఉంది బీసీసీ. ఇక ఎక్కడ చూసినా మేమెందుకు నమ్ముకోవాలండి? మేమెందుకు బాప్తిసం తీసుకోవాలండి? అదేదో చిన్నతనంగా భావిస్తున్నారు నేటి దినాల్లో. ఈ తాత ముత్తాతలు క్రైస్తవులు కాదో నాకు తెలియదు, నీకు తెలియదు, కానీ లేఖన ప్రకారంలో మనం చూసినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదుల. దేని నుండి పుట్టినా, ఏ ఇంట్లో నుండి పుట్టినా ప్రతి వారికి అవసరం అత్యవసరం రక్షణ. ఈ మతంలో ఉండి బతుకుతున్నాం, మారు మనసు పొందడం లేదు. హృదయములో దేవునికి చోటు లేక, చీకటిని బయటికి పంపక, వెలుగు కార్యాలు చేస్తున్నాం, వెలుగు మనలో ఉన్నట్టుగా, కానీ వెలుగు లేదు, మోసపోతున్నావు. నీలో చీకటి ఉంది కనుక నీ చీకటి కార్యాలు చేస్తున్నావు మతం పేరు మీద. ఆ దినాలలో డ్యాన్సులు, ఆ దినాలలో త్రాగుడు, ఆ దినాలలో చిందులు, ఆ దినాలలో పాప కార్యాలు, ఆ దినాలలో లోకానికి పోటీపడి చేస్తున్నావు. ఇది పాపం కాదా? నీలో దేవుడు ఉన్నాడా? ఇది మతం కాదా అని అడుగుతున్నా. ప్రభువు దుఃఖిస్తూ ఉన్నాడు. హృదయములో దేవుని చేర్చుకున్న వాడి కార్యాలకు దూరంగా ఉంటాడు, చీకటి కార్యాలు చేయడు, అటు ఇటుగా జీవించాడు. ఆయన వెలుగో ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారంగా మీరును కూడా ఏం కావాలన్నాడు? అంతే. నేను పరిశుద్ధుని కనుక పండగ చేయమని చెప్పలేదు ఆయన. పరిశుద్ధంగా ఉండి చేయి, ఏ పండగ అని చేయి, ఏదైనా చేయి, నో ప్రాబ్లం. పరిశుద్ధత లేకుండా నేను కూడా నమ్ముకున్నాను, అన్నీ చేస్తున్నానులే, మతములో ఉన్నానులే అనుకుంటున్నావు స్నేహితుడా, నువ్వు పాపములో ఉన్నావు. మతములో ఉన్నావు గనుక, ప్రార్థనకి వెళుతున్నాను అనుకుంటున్నావు గనుక నువ్వు మోసపోతున్నావు. నువ్వు వెళ్ళేది నరకమే. నేను చెప్పేది కాదు, ప్రభువే అన్నాడు. శిష్యుల వైపు చూశాడు, వారి వైపు, కొంతమంది వైపు చూశాడు. యోహాను సువార్తలో రాయబడిన మాట, నేను వెళ్ళిపోవచ్చున్నాను.
నేను వెళ్ళిపోవచ్చున్నాను, కానీ నేను వెళ్ళు చోటికి మీరు రారు అన్నాడు. గుండె పగిలింది వారికి. ఏదండి ప్రభువా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తుమి, నువ్వు పెట్టిన రొట్టెలు తింటిమి, నువ్వు పెట్టిన చేపలు తింటిమి, నీ పెట్టిన పేర్లు మేము పెట్టించుకుంటుమి, మేము మీతో పాటు ఉన్నాం, ఏంటి నువ్వు వెళ్ళే స్థలానికి ఎందుకు రాం ప్రభువా అని వారి మనసులో ప్రశ్న బయలుదేరినప్పుడు తిరిగి వారి వైపు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళుతున్నాను, నేను వెళ్ళే చోటుకి మీరు రారు అన్నాడు. ఆయన వెళ్ళే చోటు ఏదంటండి? పరలోకం. ఆయన వెళ్ళు చోటు పాపము లేని చోటు. ఆయన వెళ్ళు చోటు అగ్నిగుండం కాదు, పరలోక మహాభాగ్యం ఆయన వెళ్ళే చోటు. నేను వెళ్ళు చోటుకి మీరు రారు అన్నాడు. అంటే వారు ఎక్కడికి రారు? పరలోకానికి రారు అన్నారు. అదేంటయ్యా, నీతో పాటు నీతో ఉంటే అక్కడ కూడా నీతో పాటు ఉండాలి కదా, ఇక్కడ సీటు రిజర్వేషన్ వేసుకుంటే అక్కడ సీటు రిజర్వేషన్ అన్నట్టు. కానీ ప్రభు అన్నమాట, మీరు మీ పాపములో ఉండి చనిపోవుదురు గనుక మీరు నేను వెళ్ళు చోటుకి రారు అన్నాడు. అది మతములో ఉండి పాపములోనే ఉంటున్నాం. ఈ రాత్రి పాపమును విడిచిపెట్టండి, మీరు ఎవరైనా పర్వాలేదు. ఈ మూడు నిన్ను అడ్డుకుంటున్నాయి మారు మనసు పొందకుండా, ఈ మూడు నిన్ను అడ్డుకుంటున్నాయి మార్పు లేకుండా. ఈ రాత్రి ఎవరైనా సరే, అపవాది చేతిలో ఉన్నవారైనా, పాపాన్ని ఇష్టపూర్వకంగా చేసిన వారైనా, మతములో ఉండి పోతాము లేని మోసముతో పాపం చేసిన వారైనా, ఎవరైనా సరే, అందరూ పాపాత్ములమై ఉండగా తిమోతికి రాసిన మొదటి పత్రికలో రాబడిన మాట 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన మనందరి క్రయధనం ఎక్కడ? కలువరి శిలువలో మన కొరకై ఆయన సమర్పించాడు, అర్పించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన మనందరి కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ రాత్రి మరలా మత్తయి సువార్త 16:16 జ్ఞాపకానికి తీసుకుని వస్తున్నా. స్నేహితుడా, ప్లీజ్ నమ్మండి. నమ్మడానికి ఇంత బలమైన కార్యము అవసరం కూడా లేదు నాకు తెలిసి. అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీవు ఏ ఆలోచనతో ఉన్నావో అదే ఆలోచన ప్రకారంగా నీతో మాట్లాడాడు. నీవెందుకొరకు నమ్మడం లేదు, అది కూడా నీకు బయలుపరిచాడు. మన కళ్ళ ఎదురుగా రుజువులు కనపడుతున్నాయి. ఆయన మనందరి క్రయధనం, మనందరి దోష శిక్ష. యోహాను సువార్త యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, మనందరి దోషములు ఎవరి మీద మోపడ్డాయి? ఆయన మీద మోపడ్డాయి. మనందరి దోష శిక్ష ఆయన మీద మోపడింది. ఆ కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్యన మిట్ట మధ్యాహ్నం వేళటి ఎండ వేళల్లో ఆయన రక్తం కారుస్తూ ఉన్నాడు. ఆ భూమి అంతా కూడా రక్తం చేత నింపబడి ఉంది, రక్తం చేత తడిచిపోయింది. ఆ శిలువ ప్రాంతం నుండి వెళుతున్న వారు ఆయన చూస్తూ ఉన్నారు. ఈయన యేసు ప్రభు వలె ఉన్నారే అనుకుంటున్నారు, కానీ ఆయన యేసు ప్రభువే. కానీ ఆయన ఆ కలువరి శిలువలో ఆయన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు. ముఖం పైన ఉమ్మి కనపడుతుంది. ఉమ్మి వేశారు దుర్మార్గులు, ఉమ్మి వేశారు ఆయన ముఖం మీద. గడ్డపు వెంట్రుకలు పెరికారు, అవమానపరిచారు, తలలో ముళ్ళ కిరీటం వచ్చారు, రక్తం కార్చారు. ఒకవేళ ఎవరా వాడు అంటే పట్టుకరాబు వాడిని కొడదామంటాం, కానీ ఎవరో కాదు, నీవే నీ పాపమే. నీవే ఆయన ముఖం మీద మూవి వేసావు. నీ పాపమే ఆయన తల మీద కొట్టబడింది. నీ పాపాన్ని బట్టి, నీ తలను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం మొత్తబడింది. నీ చేతులను బట్టి ఆయన చేతుల్లో మేకులు, నీ పాదముల ద్వారా చేసిన పాపాన్ని బట్టి ఆయన పాదములలో మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆయన నీ కొరకే ఆయన రక్తం కార్చాడు. ఆయన నీ కొరకే ఆ కలువరి శిలువలో మరణించాడు. ఆయన మరణించినటువంటి ఆ సందర్భంలో మరి ఒకడు పొడవాటు బల్లెమును తీసుకొని ఆయన ఇంకా బ్రతికి ఉన్నాడేమో అనుకొని, బ్రతకకూడదు అనుకొని ప్రాణం విడిచినటువంటి యొక్క ప్రభును మరలా పొడవాటి బల్లెమును తీసుకొని పరిగెత్తుకొని వచ్చి ఆ బల్లెముతో బలము కొలది, మన భాషలో చెప్పాలంటే డెడ్ బాడీని పొడవగా రక్తము, ఆ తర్వాత నీరు కూడా కార్చబడింది. శరీరములో ఎక్కడా ఇంకా రక్తం లేదు, సమస్తము కార్చబడింది. నీ కొరకు ఆయన రూపాన్ని కోల్పోయాడు, అవమానపరచబడ్డాడు. నీ కొరకై ఆయన దేహమంతా కూడా నాగడసాల వల్లే దున్నబడింది, కండలుగా చీల్చబడింది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆ శిలువ కార్యము నీ కొరకే, ఈ రాత్రి నీ కొరకే. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇందులో ప్రేమ ఉంది. ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. సొంత సమాధి కూడా లేని పరిస్థితిలో అరిమతయి యోసేపు సమాధిని ఆయన ఆ సమాధిలోనికి వెళ్ళి ఆ సమాధి కార్యక్రమం అక్కడ చేయబడడం మనం ఎరిగిన వారమే. సమాధి చేయబడిన తర్వాత వారందరూ అనుకున్నారు అయిపోయింది, మనం పని గెలిచామనుకున్నారు.
ఒకవేళ ఆయన అంటున్నాడు లేస్తానన్నాడు కనుక బంధించండి అని బంధించేశారు. ఆ సమాధి యొక్క బండరాయిని దొర్లించి సంబరపడుతున్నారు, అయిపోయింది యేసుప్రభు పని అని. కేరింతలు కొడుతున్నారు, యేసుప్రభు పని అయిపోయిందని. ఆయన సెలవిచ్చిన ప్రకారంగా సజీవుడు 3వ దినమున సమాధిని, చావును చంపి జయించి తిరిగి మృత్యుంజయుడై లేచాడు. కారణం ఆయన సర్వ సృష్టికర్త గనుక, ఆయన సర్వాధికారి గనుక. ఆయన ప్రాణము పెట్టుటకు ఆయనకు అధికారం ఉంది, ప్రాణము తీసుకున్నట్టుకు ఆయనకే అధికారం ఉంది. నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి అమ్మాయ, ఇంకా ఎంతకాలం పాపములో బ్రతుకుతావు నమ్మకుండా? అందుకే ప్రభు అన్నాడు, నేను సత్యం చెబుతుంటే మీరు నమ్మట్లేదయ్యా కదా. మనం అంటాం లోకములో దేనికి న్యాయం లేదంట, మంచికి న్యాయం లేదంటారు. అదే ఒక బాధ. ఈ రాత్రి నమ్మండి, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన మరలా మన కొరకే రాబోతున్నాడు, స్థలం సిద్ధపరుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన దృష్టి అంతా కూడా స్థలము సిద్ధపరుస్తూ మన మీదనే ఉంది. ఆయన దృష్టి అంతా కూడా మరలా రావాలి, నేను తీసుకొని పోవాలని వస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, మనల్ని మరిచిపోని దేవుడు. ఈ రాత్రి ఇట్టి దేవునిని నమ్మితే నీ జీవితం సార్థకమవుతుంది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ, అగ్నిగుండం నుంచి రక్షించబడతావు. నమ్మకపోతే అగ్నిగుండానికి వెళ్తావు. అగ్నిగుండం వెళ్ళాలని దేవుని చిత్తం కాదు, దేవుని ప్రేమ కాదు. నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలని ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నమ్మాలి. నమ్మి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వచ్చు పర్యంతరం, మనం ఈ లోకంలో జీవించు పర్యంతరం ఆయన మనము నమ్ముతూనే ఉండాలి. ఏమని నమ్మాలి? దశలోకి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. అది తీయాల్సిన అక్కర్లేదు, ముగింపు కనుక అక్కడ రాయబడిన మాట, ఆయన ఎలాగున చనిపోయి తిరిగి లేచి ఆయన వెళ్ళాడు, అదే ప్రకారం ఆయన మన కొరకు రాబోతున్నాడని నమ్మాలా. అది ఆయన మన కొరకు వస్తున్నాడని నమ్మాలి. లోకానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడని నమ్మాలి. మనం మరలా తప్పు చేస్తే తీర్పు తీర్చబడి అగ్నిగుండానికి వెళ్తాం కనుక మరలా ఆయన రాబోతున్నాడు. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అమ్మా, నమ్మిన బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ప్రభు రాబోతున్నాడు. ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు శరీరానికి తప్పదు, ఏం చేయలేవు మనల్ని. ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని విడిచి మనం వెళతాం. ఆత్మీయంగా మనం బలం పొందుతాం. మన నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని ఏం పరచదు, సిగ్గుపడాల్సిన పనుల ప్రభు నమ్మినందుకు. సిగ్గుపరుస్తారు మనల్ని. నమ్మిన మనం, మన దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి ఈ భూమి మీద జీవిస్తున్న నీవు నేను కూడా తుచ్చమైన పాపాలు చేయొద్దండి. నమ్ముతున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం. సినిమాలు, సీరియళ్ళు, అబద్ధాలు, ఆ తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, జబర్దస్త్ షోలు, రకరకాలైన భ్రష్టత్వముగా నిండిపోయింది లోకం. చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్లో. దయచేసి ఈ దినమే దీని నుండి విముక్తి పొందితేనే నీకు పరలోక రాజ్యం. పొందకపోతే ఆయన రక్తం, ఆయన ప్రయాస, ఆయన ప్రాణం వృధా చేసిన వాడివి అవుతావు నీవు. నమ్మానని చెప్పుకుంటూ ఇక ఇవన్నీ చేస్తుంటే మరలా మతం దగ్గరికి వెళ్ళినట్టు. దయచేసి ఇన్నాళ్ళు చేశాం, ఇంకా ఒప్పుకోండి. అవి చేయకపోతే చచ్చిపోము, చేస్తే చచ్చిపోతాం. తినకపోతే సస్తావా అంటారు, తినకపోతే చస్తాం. మరి వాస్తవా? చూడకపోతే చస్తావా? ఇన్నాళ్ళు చూడలేదు, చావలేదు, చచ్చామా? సాతానుడు అన్ని మన ముందర తీసుకొస్తాడు. ఇది సాతాను క్రియ అని మనం ఎరిగి ఈ చిన్న చిన్న బలహీనతలు కూడా చేయకుండా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధంగా ఇబ్రి పత్రికలు అన్నాడు, మన విషయమై దేవుడు సిగ్గుపడకూడదు. అది గుర్తుపెట్టుకోండి అమ్మా. అయ్యా, మన విషయమై మనం తలంచిన దేవుడు సిగ్గుపడకూడదు. యోబు విషయంలో దేవుని దగ్గర అదే ప్రస్తావన జరిగింది. యోబు అంటే ఎవరు లేరని దేవుడు సవాలు ఇచ్చారంటే ఎవరి మీద నమ్మకం ఉంది? యోబు మీద ఎవరికి నమ్మకం ఉంది? దేవునికి నమ్మకం ఉంది. ఆయన ఏం తప్పు చేయడని. నీ మీద నమ్మకం, నువ్వు నమ్మావు, దేవుణ్ణి నమ్మి కరెక్టే. కానీ నిన్ను ఎవరు నమ్మాలి? అది అసలైన సంగతి. ఏమని నమ్మాలి? నా కుమార్తె, నా కుమారుడు ఏది చూడడు, ఆయన పరిశుద్ధుడు, ఆమె పరిశుద్ధురాలని నమ్మాలి. అప్పుడే మనం అందరం కలిసి ఆయనతో ఉంటాం. ఈ రాత్రి ఇంకా నమ్మని వారు ఉంటే నమ్మి మారు మనసు పొందండి. నమ్మిన వారితో దేవుడు మాట్లాడి ఉంటే ఇక ఏదైనా బలహీనత ఉంటే ఒప్పుకొని స్థిరపరచబడి రాబోయే నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మనం చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. తలవంచండి, ప్రార్థన. సర్వోన్నతుడా, ఎంత సహనం కలిగిన ప్రేమనైనా మీది. మేము వద్దు అంటున్నా మా వెంటపడి
ప్రేమించే ప్రేమ ఎంత గొప్పది. మా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు స్తోత్రం. మరలా రాబోతున్నందుకు స్తోత్రం. ఇటు దేవుణ్ణి పోగొట్టుకుంటే ఇంతకు మించిన దరిద్రం మరొకటి లేదు నాయనా. ఎవరున్నారు తండ్రి నీవు తప్ప జీవం కలిగిన దేవుడు? ఎవడున్నాడు నైనా మా కోసం ప్రాణం పెట్టినవాడు ఎవడు లేడే? ఉండిన ఏకైక దేవుడైనా మిమ్మల్ని దూరమై కీడు పోగొట్టుకోవడానికి రక్షణ పొందాం. మరలా కీడు జోలికి ఎలా పోగలము నైనా? నమ్మిన మేము స్థిరపడినట్లు, సాతాను మోసాలకు పడిపోకుండా జాగ్రత్త పడినట్లు సహాయం చేయండి. ఈ రాత్రి చేరవచ్చిన కోడికెలో గ్రామములు అనేకులు నమ్మారు, కానీ లోకంలో కలిసిపోయారు. వాడు రక్షణ పొందుటకు సహాయం చేయండి. మరికొందరు ఏమాత్రము నమ్మడం లేదు. వారి కులమో, వారి మతమో, వారి ధనమో ఏది అడ్డం వస్తుందో తెలియదు. వారు సాతాను చేతులు చిక్కుపడ్డారు. వారు పాపంలో ఎంజాయ్ చేస్తున్నారు. వారు మతం ముసుగులో మోసపోతున్నారు. ఈ రాత్రి కనువిప్పు కలిగించావు. మీ పాదముల దగ్గర వచ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుటకు మీరే సహాయం చేయండి నాయనా. ఈ రాత్రి మీరు శిలువలో కార్చిన రక్త మరణ పునరుత్థాన శిలువ సువార్త అయ్యా వ్యర్థం కాకుండా కొందరైనా మీ శిలువ చెంతకు రావాలని ప్రాధేయపడుతున్నాం. ఏ ఒక్కరూ నశించి నరకానికి పోయేది నీకు ఇష్టం లేకనే కదా అందరి కొరకై చాలంత రక్తం కార్చావు. ఈ రాత్రి అదే ప్రేమతో సువార్తను ప్రకటించాను అయినా కొందరినైనా మీ సన్నిధికి తీసుకురండి. మా ఇంట్లో అనేకులు రక్షణ పొందడం లేదు, ఎంత చెప్పినా వినడం లేదు, పాపం మానుకోవడం లేదు. ఇప్పుడు ఇంట్లో అందరం ఉన్నాం, పరలోకములు ఉండమే. ఇక్కడ విడవబడితే మా బంధువులు, కుమారులు, కుమార్తెలు లేదా భర్త లేదా భార్య అగ్నిగుండములు కాలుతుంటే ఎట్లాగా తట్టుకోలేము నాయన? తట్టుకోగలము తండ్రి. ఈ దినమైన వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. ఈ శిలువ కార్యం వారి జీవితాల కార్యము జరిగించాలని దేవ ఈ గ్రామమును, బిడ్డలను, విశ్వాసులను, సంఘాన్ని దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అద్భుతమైన సువార్త సందేశాన్ని మనం విన్నాం.